వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. శ్రీకాకుళం నారాయణపురంలో సాయి వినీత్ అనే 12 ఏళ్ల బాలుడు పాము కాటుతో చనిపోయాడు. సమయానికి వైద్యం అందక బాలుడు మరణించాడని మృతుని తల్లిదండ్రులు దాసరి మురళి నిరోష నిరసన తెలిపారు. ఆసుపత్రి వైద్య సిబ్బందితోనే తమ కుమారుడు చనిపోయాడని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలి తీసుకోవడం జరిగిందని అయితే ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన 12 ఏళ్ల సాయి వినీత్ ఇటీవల ఈ మృతి చెందిన సంఘటన అయితే ఈ జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది అయితే మనం చెప్పవచ్చు. ఈ గ్రామానికి చెందిన దాసరి మురళి నిరోష దంపతులకు 12 ఏళ్ల బాలుడు అయితే ఈ కలడు. ఇటీవల వేసవి సెలవులు కావడంతో ఈ కుర్రవాళ్ళందరూ ఈ పిల్లలైతే ఆటలకు వెళ్తున్నప్పుడు ఈయనకి గత నెల 21వ తారీఖున మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చిన్న పాము కాటుకు గురైన సందర్భం అయితే జరిగింది. అయితే ఆ పాము కాటుకు గురైన ఈ బాలుడిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి అయితే ఆ గ్రామస్తులతో పాటు పేరెంట్స్ తీసుకెళ్లి జాయిన్ చేశారు. అయితే ఆ హాస్పిటల్లో వైద్యులు మాత్రం చికిత్స అందించడంలో తాత్కారం చేశారని అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 1 గంట నుంచి 3 గంటల వరకు ఆ బాలుడికి అయితే వైద్య పరీక్షలు ఎటువంటిది హాస్పిటల్లో అందలేదని అయితే చెప్తున్నారు. అయితే ఇది చిన్న ముళ్ళు గుచ్చుకుందని అయితే వైద్యులు చెప్పారని అయితే వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ముళ్ళు గుచ్చుకుంది వల్ల ఈ తాస్కరం చేసిన తర్వాత 3 గంటల తర్వాత ఈ బాడీ మొత్తం పాయిజన్ చేకోవడంతో గత్యంతరమైన పరిస్థితుల్లో అక్కడి నుంచి హాస్పిటల్ వర్గాలు అయితే శ్రీకాకుళం రిమ్స్కి తరలించే సందర్భం అయితే జరిగింది. అయితే ఈ ప్రయత్నంలో 3 తర్వాత ఈ బాలుని రిమ్స్కి అయితే ఎప్పుడైతే ఆ వైద్యులు రిఫర్ చేశారో వీరు అక్కడ అత్యవసరంగా అక్కడి నుంచి శ్రీకాకుళం తీసుకొస్తుండగా మార్గ మధ్యంలోనే ఆ బాలుడు మృతి చెందిన సంఘటన అయితే జరిగింది. అయితే ఈ ఉదంతం అంతా ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. ఆ గ్రామంలోతో పాటు ఆ కుటుంబ సభ్యులకు కూడా తీవ్ర విషాదాన్ని అయితే ముంచిందనేది చెప్పవచ్చు. ముఖ్యంగా బాలుడు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతి చెందాలని అయితే ఆ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెడుతూ ఆమె బాధ అయితే వర్ణతీతంగా ఉందని అయితే చెప్పవచ్చు మనం. ముఖ్యంగా ఈ బాలుడు వైద్యుల తాలూకా నిర్లక్ష్యాన్ని జీర్ణించుకోలేకపోయినారు. అయితే గ్రామస్తులు అయితే హాస్పిటల్ మీద ఆ ప్రభుత్వ వైద్యుల మీద నిరసన తెలియజేసేందుకు ధర్నాలు చేపట్టేందుకు అయితే ప్రయత్నాలు చేశారు. అయితే చూసాను ప్రైవేట్ నుండి వచ్చాడు సార్. ప్రైవేట్ నుండి వచ్చి ఆడుకోవడానికి వెళ్ళాడు సార్. 1 గంట సమయంలో పిల్లలందరూ అక్కడ ఆడుతుంది, నీడలో ఆడుతుంటే ఆడుకున్నాడు సార్. ఏదో ఆ బాల్ దంపతులకు తుప్పల్లోకి వెళ్తుంటే తీసాడు సార్. అది తీస్తే ఏదో కరిచినట్టు అయింది. వెంటనే సేపు మేము నొప్పి తట్టుకోలేక వెంటనే ఇంటికి వస్తే మేము కూడా ఆ స్పాట్కి వెళ్ళి చూసి మాకు చక్కగా సార్ దగ్గర సార్. వెంటనే మేము హాస్పిటల్కి 5 నిమిషాలు వెళ్ళిపోయాం సార్. అంటే మేము 1 గంట 20 నిమిషాలకి హాస్పిటల్కి తీసుకొని వెళ్తే సుమారుగా 3 గంటల వరకు ఏ ట్రీట్మెంటు చేయకుండా, అంటే ట్రీట్మెంట్ అంటే మేము బాబుని ఫస్ట్ అడిగారు, నీకు ఏం ఏటైంది బాబు అంటే ఏదో ముళ్ళు గుచ్చినట్లు అయింది అని చెప్పినారు సార్. అదే కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకున్నారు తప్ప ప్రతి పావు గంటకి అరగంటకి వాడి పరిస్థితి మారిపోతుందన్నమాట. కళ్ళు మూతలు పడిపోవడము, నోటంట మాట రాకపోవడము, ఇలా ప్రతి సిమ్టమ్స్ని మరి అవి గమనించలేదు సార్. ముళ్ళు గుచ్చింది, ఆ నొప్పి, దానికి సంబంధించిన ట్రీట్మెంటే చేశారు తప్ప పాము కోటకు సంబంధించిన ట్రీట్మెంట్ అయితే చేయలేదు సార్. మొదటిది వాళ్ళు బ్లడ్ శాంపిల్ తీశారు సార్. వాళ్ళకి మొదటి బ్లడ్ శాంపిల్లో ఏమీ దొరకలేదని అన్నారు సార్. కనీసం తరువాత 2-3 సార్లు తీశారు. అంటే మీకు ఖచ్చితంగా 2వ కానీ 3వ కానీ తెలిసి ఉంటుంది. ఆ సమయానికి మీకు టెస్ట్ ఇప్పుడు ఎందుకు పాము కరిస్తే ఖచ్చితంగా బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. మీకు మొదటి బ్లడ్ శాంపుల్లో దొరకలేదు, 2వ బ్లడ్ శాంపుల్లో దొరుకుంటుంది. మీరు ట్రీట్మెంట్ చేసి ఉంటే సరిపోయింది. ఎటువంటి ట్రీట్మెంట్ చేయక జిల్లా పెద్ద ఆసుపత్రి ఉంది కదా అని రిఫర్ చేయడం మీద తప్ప, అంటే మేము వైద్యం చేసి మా బాబు చనిపోయిందా మేము బాధపడకపోయిందాం సార్. మీరు కేవలం నిర్లక్ష్యం సార్. 1 గంటన్నా 25కి 1 గంటన్నరకి హాస్పిటల్కి తెచ్చిన బాబుకి మీరు ఏ పాటి అది ఒక పాముని గమనించలేకపోవడం ఏంటి సార్. ఒక ముళ్ళుకి ఒక పాము కోటకి సంబంధం అంత తేడా గుర్తించలేకపోతే మీరు ఏం వైద్యులు, మీరు ఎందుకు చదువుకోవాలి? మేము ఏదో గుచ్చిందని చెప్పాం సార్, ఓకే మీకు కాదని అనట్లేదు. కానీ అరగంటకి కళ్ళు మూతలు పడిపోవడము, ముక్కంట కారిపోవడం కానీ, తరువాత ఊపిరి అందడం లేదు సార్, నోటి మాట రావడం లేదు. ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ మీరు గుర్తించలేకపోతే మరి మీ దగ్గరికి మేమెందుకు తేవాలి సార్ చెప్పండి సార్. ఏదైనా పాము కరిసినా కుక్క కరిసినా ఫస్ట్ ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. మీరు మినిమం ఫస్ట్ ఎయిడ్ కన్నా దారుణం, ఆర్ఎంపీ డాక్టర్ కన్నా దారుణంగా మీరు ట్రీట్మెంట్ చేసినారు. మేము
ఏదైనా ముళ్ళు గుస్తే ఇదంతా నలుపుగా అయిపోవడము, చేతి వాపు అయిపోవడం ఇవన్నీ రావు. సాధారణ మానవులకి తెలుసును. అంటే ఒక పాము కరిస్తే ఆ సిమ్టమ్స్ ఎలాగుంటాయి ఏంటనేది. మీరు ఒక ఎంబీబీఎస్ చదువుకొనుకోవడాన్ని ఒక ముళ్ళుకి ఒక పాముకి ఆ ట్రీట్మెంట్ చేయలేకపోవడం. మీ దగ్గర 2 గంటల సమయం ఉన్నారు. ఎవరో మహారాజ్ డాక్టర్ అంటుందట, ఉదయాన్నే 9 గంటలకు పాము కరిసింది, మా దగ్గరికి వస్తానికి లేట్ అయిపోతే మేము ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నాం? నువ్వు ఉన్నారా? ఉదయం మా పిల్లలు మేము 9 గంటల పాము కరిస్తే మేము ఉంచుకుంటాం చెప్పండి ఇంటి దగ్గర. ఉదయాన్నే వాడు 8 గంటలకు ట్యూషన్కి వెళ్ళాడు. మరి మేము చెప్పింది అబద్ధమైతే ఆదర్శ స్కూల్ ఉంటుంది సార్, ఆదర్శ స్కూల్కి ట్యూషన్కి వెళ్ళాడు వాడు. 11:30, 12 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి 1 గంటకు ఆడుకోవడానికి వెళ్ళాడు. కొన్ని ఆ డాక్టర్ చెప్పింది అన్నాడు, వాడికి విపరీతమైన పెయిన్ లేకపోయింది, మేము ఆలస్యం చేసింది. ఆవిడ విపరీతమైన నొప్పి తట్టుకోలేకపోతుంది అనమాట. ఎంత వేగంగా నాకు హాస్పిటల్ తీసుకెళ్తానని ఒక ఆవేదనతో ఇంటికి వచ్చిన పిల్లల్ని మేము అంత తొందరగా హాస్పిటల్ తీసుకుని వెళ్తే నిర్లక్ష్యంగా ఎక్కడెక్కడో మాట్లాడుతున్నారు. మా బాధ మీకు ఫేస్బుక్లో స్టేట్మెంట్ పెడితే దానికేమంటే ఆ సార్ స్పందించినారట. ఆ తల్లిదండ్రులు 9 గంటలకు పాము కరిస్తే 1 గంటకు తీసుకొచ్చినారు అని. మీరు నిర్లక్ష్యం వైద్యం చేయడమే కాక మా తల్లిదండ్రుల మీద నిందలు వేయడం అది ఎంతవరకు కరెక్ట్? మీరు ముమ్మాటికి డాక్టర్లు చేసిన హత్యే సార్ ఇది. 99% ఇది డాక్టర్లు చేసిన హత్యే. వాళ్ళే కానీ రెఫర్ చేయకుండా ఆ బాబుని మేము 5:03కి వాళ్ళు రెఫర్ చేశారు సార్. ఎక్కడికి? బలగ హాస్పిటల్కి రెఫర్ చేశారు. అంటే 3:35 డాక్టర్ చనిపోయినట్లుగా ఇక్కడ డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ఈ 40 నిమిషాల్లో మీరు ట్రీట్మెంట్ చేసింటే బతుకుండే లేదు. ఒక కాలు ఇరిగిపోతే ఏదో చెయ్యి ఇరిగిపోతే ఎవడో రెఫర్ చేస్తాడు, కానీ పాము కట్టు విషమెక్కిన మనిషికి రెఫర్ చేస్తే ఆ మార్గ మధ్యంలో చనిపోతాడని మీకు తెలిసి కూడా మీరు రెఫర్ చేయడం ఎందుకు? అదేదో మీరు ట్రీట్మెంట్ చేస్తుంటే చనిపోయినా మేము బాధపడకపోయింది. మీరు ట్రీట్మెంట్ చేయకుండా చేతులు దులుపుకొని మీరు నిర్లక్ష్యంగా 9 గంటలు అయితే ఇచ్చినారు అని తల్లిదండ్రులు మేము నిందలేస్తాడు ఆ డాక్టర్. మీరు ఎందుకు చదువుకోవాలి? డాక్టర్ చేయాలి చెప్పండి. ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి మీరు తీసుకునే జీతం ప్రజల సొమ్మే. ప్రజలు కట్టిన ట్యాక్సే మీకు జీతం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చిన జీతము ప్రజలు కట్టిన సొమ్ము అది. మీరు ప్రజల సొమ్ము తీసుకొని జీతాలు తీసుకొని మీరు ప్రజలకు వైద్యం చేయలేకపోయినప్పుడు ఆ వృత్తి మానేయండి. మీకు ఎలాగా గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకోండి. మానేయండి. మీరు ఆ ఉద్యోగం మానేసి చక్కగా వచ్చిన క్లినిక్లు పెట్టుకోండి, సరిపోద్ది. మీకు ఎందుకు ప్రభుత్వంలో ఎక్కడ ఒక అరగంట డ్యూటీ చేయడము, వెళ్ళిపోవడము, ఎవడో కేసు వస్తుంది మీరు మీ హాస్పిటల్లో ఉండడము మానేయండి. మీ ఉద్యోగం చేయడం మానేయండి, నష్టం లేదు. నిర్లక్ష్యం వల్ల నన్ను విడిచి వెళ్ళిపోండి నా సాయి. నిర్లక్ష్యం వల్ల దూరం అయిపోండి నా సాయి. అందరూ తమ్ముడే అనేవాళ్ళు, నాకు కొడుకని ఎవరైనా వాళ్ళు కాదు నా సాయి. నన్ను విడిచిలా నిర్లక్ష్యం వల్ల నన్ను విడిచి వెళ్ళిపోండి నా సాయి. ఇద్దరు అలో బ్రదర్స్ లాగా ఉండాలనుకుంటుండే ధైర్యంతో ఉండాలి. మా అందరం అలో బ్రదర్స్ నాకు పుట్టారు, అలో బ్రదర్స్ పుట్టారు అనుకుంటే దాన్ని నా ప్రతిబింబం నా పక్కన ఉన్నదాన్ని గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. నా గర్వము నా ధైర్యం అంత గవర్నమెంట్ కోల్పోయేలా చేసింది, నిర్లక్ష్యమే చేసింది. ప్రైవేట్కి నమ్ముకున్నా ఏమో నా ప్రాణం బ్రతుకున్నా ఏమో. ఒక్క మాట చెప్పుండి ప్రైవేట్కి తరలిస్తుంది. మా వల్ల కాదు, మేమేం చేయలేమమ్మా, మీరు ఎక్కడికో పట్టుకెళ్ళిపోయింది. నేను ఒకే ఒక మాట చెప్పుంటే మేము ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోయింది మా బాబుకి. ఆ మాట కూడా చెప్పలేదు ఆ డాక్టర్. కనీసం 3 గంటలు వెయిట్ చేయించి పాము కాటు కరిచిన వ్యక్తికి బెంచ్ మీద పడుకోబెట్టి పెడతారు. ఎవరైనా నడిపిస్తారా? బెంచ్ మీద కూర్చుని పెడతారు. బెడ్ మీద పడుకుని పెట్టి వెస్మెట్ కొట్లు కట్టేసి ట్రీట్మెంట్ చేస్తారు. నడిపించి జ్యూసులు పట్టించి నీళ్ళు పట్టించి అన్నీ చేశారు మా బాబుకి. నిర్లక్ష్యం. మా బాబు మీ తల్లిదండ్రులు గవర్నమెంట్కి ఏం అన్యాయం చేశాం, మా కుటుంబ సభ్యులు మాకు ఎంత అన్యాయం చేసి శోక సంబరంలో మునిగించినారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆ కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా పోలీసులు అయితే ఆయనను సముదాయించారు. అటువంటి ప్రయత్నాలు చేయొద్దు, చేస్తే మీరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నట్లు మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని అయితే పోలీసులు నచ్చచెప్పడంతో అయితే వాళ్ళైతే ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. అయితే ఆ గ్రామం మొత్తం శోక సముద్రంలో మునిగిందని చెప్పవచ్చు. అయితే దీనికి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి నిరసనగా వీళ్ళైతే కొత్త నినాదం అయితే ఇచ్చేసారు. టెక్కల్లో ప్రధాన కూడల్లో ముందు వాల్ పోస్టర్లు, ఆ బోర్డులు, ఫ్లెక్సీలు అయితే ఆ బాలుడు మరణానికి గల కారణం ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాలుడు మృతికి ప్రభుత్వ వైద్యుల కారకులని, ఆ పాము కాటుకు ముళ్ళు గుచ్చుకున్న దీనికి తెలియని వైద్యులు ఇక్కడ పనిచేస్తున్నారని అయితే వాళ్ళు కనిపించేటట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాళ్ళ విధంగా
ఆ ఫ్లెక్సీల మీద ఈ బోర్డులు రాసి డాక్టర్ల మీద తమ నిరసన అయితే వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల కోడ్ ఈ 5వ తారీఖు 6వ తారీఖుతో ముగుస్తున్న సందర్భంలో అనంతరము ఆ వైద్యుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నంత వరకు తమ పోరాటాలు చేస్తాము, ఆందోళన ఉధృతం చేస్తామని అయితే ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా తెలియజేసిన సందర్భం అయితే ఉంది. అయితే దేనికైనా ఏది ఎలాగ జరిగినా అయితే 12 ఏళ్ల బాలుడు భవిష్యత్తు ఉన్న బాలుడు అకాలంగా కారణం ఏదైనా అకాలంగా మృతి చెందడమైంది. తీవ్రంగా ఈ బాధాకరమైన విషయమైంది ఆ గ్రామస్తులతో పాటు పలువురు తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, 4 Sides న్యూస్, శ్రీకాకుళం.